హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఈగల్ టీం దాడులు నిర్వహించింది. కోటి రూపాయల విలువైన ఆల్ఫ్రాజోలంని పట్టుకుంది. శ్రీమేధ స్కూల్లో ఆల్ఫ్రాజోలంతో కల్తీ కళ్ళు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్కూల్లోనే కల్తీ కళ్ళు తయారు చేస్తున్నారు శ్రీమేధ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్. మహబూబ్ నగర్ జడ్చర్లకు ఈ కల్తీ కళ్ళుని తరలిస్తున్నారు. జయప్రకాష్ గౌడ్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో ఈగల్ టీం దాడిలో ఈ ఘటన బయటకొచ్చింది. కోటి రూపాయల విలువైన ఆల్ఫ్రాజోలంని పట్టుకున్నారు. శ్రీమేధ స్కూల్లో ఆల్ఫ్రాజోలంతో పాటు కల్తీ కళ్ళు తయారు చేస్తుంటే స్కూల్లోనే కల్తీ కళ్ళు తయారు చేస్తున్న ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ చూస్తున్నాం. శ్రీమేధ స్కూల్ డైరెక్టర్ జయప్రకాష్ గౌడ్ స్వయాన స్కూల్లోనే కల్తీ కళ్ళు తయారు చేస్తున్నాడు. మహబూబ్ నగర్ జడ్చర్లకు ఈ కల్తీ కళ్ళుని తరలిస్తున్నారు. జయప్రకాష్ గౌడ్ తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత మరింత సమాచారం అందిస్తారు లైవ్ ద్వారా. ప్రణీత, ఏకంగా స్కూల్ డైరెక్టర్ శ్రీమేధ స్కూల్ డైరెక్టరే ఈ కల్తీ కళ్ళు తయారు చేస్తున్నాడు. దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఎంతమందిని పోలీసులు అరెస్ట్ చేశారు? అయితే మహబూబ్ నగర్లో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే శ్రీమేధ స్కూల్ నడుపుతున్నటువంటి జయప్రకాష్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఇతడి బావకి మహబూబ్ నగర్లో కల్లు కాంపౌండ్కి సంబంధించినటువంటి ఒక లైసెన్స్ ఉంది. సో ఆ లైసెన్స్ని బేస్ చేసుకొని ఇక్కడ బోయిన్పల్లిలో ఉన్నటువంటి శ్రీమేధ స్కూల్లో జయప్రకాష్ గౌడ్ ఈ తరహా కల్తీ కళ్ళును తయారు చేస్తున్నారు. ఈ కల్తీ కళ్ళు కోసం ఆల్ప్రాజోలంతో పాటు మరికొ 2 కెమికల్స్ని యూజ్ చేసి ఒక వైట్ పౌడర్ రూపంలో తయారు చేసి దాన్ని కల్తీ కళ్ళుగా విక్రయించి ఇదే ఒరిజినల్ కళ్ళుగా చెబుతూ మహబూబ్ నగర్తో పాటు జడ్చర్ల ప్రాంతాల్లో ఈ విక్రయాలు చేస్తున్నట్టు ఈగల్ టీం అధికారుల దర్యాప్తులో బయటపడింది. అయితే గత 2 నెలల క్రితమే కల్తీ కళ్ళు సేవించి దాదాపు 15 మందికి పైగా మృత్యువాత పడినటువంటి విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జడ్చర్ల లాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒరిజినల్ కళ్ళు దొరకదు. సో దాన్ని ఆసరాగా చేసుకొని ఒరిజినల్ కళ్ళు అని నమ్మించేందుకు కొన్ని కెమికల్స్ని ఉపయోగించి ఒక వైట్ లిక్విడ్ని తయారు చేసేందుకు శ్రీమేధ స్కూల్ ప్రిమిసెస్ని వీళ్ళు అడ్డాగా చేసుకున్నారు. సో గతంలో జయప్రకాష్ గౌడ్ ఈ స్కూల్ని నడిపినప్పటికీ అతనికి అందినటువంటి ప్రాఫిట్స్ రాకపోవడంతో ఈ తరహా సైడ్ బిజినెస్కి అతడు తెరలేపాడు. ఎలాగో తన బావకి సంబంధించినటువంటి లైసెన్స్ ఉంది కాబట్టి ఆ లైసెన్స్ని అడ్డం పెట్టుకొని ఈ తరహాలో బోయిన్పల్లిలో ఉన్నటువంటి స్కూల్లో ఈ తరహా బిజినెస్ చేస్తున్నాడు. సో ఈ స్కూల్ ప్రిమిసెస్కి సంబంధించి చూస్తే మొత్తం G+2 ఉన్నటువంటి బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 4 క్లాస్ రూమ్స్ ఉండగా ఒక రూమ్ని కంప్లీట్గా ఈ తరహా కల్తీ కళ్ళును తయారు చేసేందుకు అతడు ఉపయోగించాడు. సో అతడు ఈ కల్తీ కళ్ళు తయారు చేసేందుకు ఉపయోగించేటువంటి మెటీరియల్ అంతా కూడా అత్యంత హానికరంగా ఉన్నటువంటి ఆల్ప్రాజోలం. 1 గ్రామ్ ఆల్ప్రాజోలం పౌడర్ని కనుక ఈ వాటర్లో దాన్ని వేస్తే కనుక అది దాదాపు ఒక 200 లీటర్స్కి పైగా కళ్ళును తయారు చేసేటువంటి విధంగా దీన్ని నమ్మించాడు. సో దీన్ని బేస్ చేసుకొని పక్కా సమాచారంతో ఈగల్ అధికారులు ఈ స్కూల్ పైన రైడ్ చేశారు. సో ప్రజెంట్ మొత్తం చాలా హ్యూజ్ క్వాంటిటీలో ఆల్ప్రాజోలంతో పాటు మరో 2 కెమికల్స్కి సంబంధించినటువంటి పౌడర్స్ని ఎక్సైజ్ టీమ్ స్వాధీనం చేసుకుంది. సో ఇవన్నిటిని కూడా ఈ కళ్ళు తయారు చేస్తున్నామని నమ్మిస్తూ కల్తీ కళ్ళును వీళ్ళు మహబూబ్ నగర్ జడ్చర్ల ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. ఎస్ ప్రణీత.